ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. భారద్వాజ కులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. జితం జితం తే అజిత పుండరీకాక్షయ త్వయా నిసృష్టాత్మబలేన యథ్యథా. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. విశేషమైనటువంటి ఈ మాఘమాసంలో మనం నిన్నటి రోజున చక్కగా మాఘశుద్ధ ఏకాదశిని జరుపుకున్నాం. ఏకాదశి యొక్క పర్వదినం వైశిష్ట్యం మనం ఇంతకుముందు కూడా స్మరించుకొని ఉన్నాం. ఏకాదశిని విష్ణు తిథి అని, విష్ణువాసరం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ద్వాదశి తిథి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే కనుక ఈ తిథి నియమాలు పాటిస్తూ ఉంటారో వారు దశమి, ఏకాదశి, ద్వాదశి మూడిటిని కలిపి నియమంగా ఒక ఆచారాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. కనీసం ఏకాదశి అయినా సరే వ్రతాన్ని పాటించాలి. ఏమిటి ఏకాదశి నాడు అంటే ఉపవాసం చెయ్యాలి. ఉపవాసం చేయటం అంటే మనస్సు ఎక్కువసేపు భగవద్ విషయంలో శ్రద్ధగా ఉండాలి అంతే. మరి మిగిలిన రోజుల్లో ఉండాల్సిన అవసరం లేదా అంటే ఎప్పుడూ ఉండాలి. కానీ ఆ రోజు గుర్తుపెట్టుకుని కనీసం ఆ రోజన్నా ఉండాలి అని అర్థం. అక్కడ ఉపవాసం అంటే అందరూ కూడా కొంతమంది ఆహారం కూడా తీసుకోకుండా ఉంటుంటారు. అది మహాపాపం. మన భారతీయ సంప్రదాయంలోనే మహాపాపం అది. చక్కగా భగవంతుడికి నివేదించినది మాత్రమే తీసుకోవాలని అక్కడ నియమం. అంతే తప్ప గుళ్ళో ప్రసాదం కూడా మేము ముట్టుకోవండి, ఉపవాసం అండి అనకూడదు. అంటే వాళ్ళంత మూర్ఖులు ఉండరు. ఇంకా ఏకాదశి నాడు ఎక్కువసేపు నోరు తెరిస్తే భగవన్నామం, నోరు తెరిస్తే భగవద్ విషయం, దైవ చింతన తప్ప వేరే మాటలు రాకూడదు. ఉపవాసం అంటే బుద్ధిలో ఉపవాసం, ప్రవర్తనలో ఉపవాసం, మాటల్లో ఉపవాసం, చేష్టల్లో ఉపవాసం ఉండాలి. అంతేగాని తినే ఆహారంలో ఉపవాసం కాదు. పూర్తిగా ఆహారం మానేసి ఎంతసేపు వ్యతిరేకమైన ప్రవృత్తిలో వీళ్ళను దూషించా, వాళ్ళని దూషించా, వీళ్ళని వెక్కిరించా, వాళ్ళని వెక్కరించా చేస్తే అది ఉపవాసం కానే కాదు. ఉపవాసం నాడు ఉపవాసం చేయటం అంటే ఏకాదశి నాడు, ఏకాదశి అనే కాదు కొంతమంది వారములు ఉపవాసం కూడా చేస్తుంటారు. ఉపవాసం చేయటంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా చేసేస్తే ఉపవాసం అయిపోదు. ఇంకొకటి, ఉపవాసాలు చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు కనుక పాటించకపోతే వాటి వల్ల వ్యతిరేక ఫలాలు వస్తాయి. మనం చెయ్యకపోయినా పర్వాలా, అడ్డాదిడ్డంగా ఎట్ట పడితే అట్టా ఉండొచ్చు, ఏ దోషం ఉండదు. చేస్తాము అని మొదలుపెట్టి తప్పులు చేస్తే మహాపాపం. ఇది ఎవరు గమనించరు. నేల మీద పడుకోవాలి, మంచాల మీద పడకూడదు, భోగ పదార్థాలు తినకూడదు, ఇతరులను నిందించకూడదు, ఇతరులను దూషించకూడదు, ఇతరులను స్తుతించకూడదు.
నియమం, ఆహారం నియమంగా తీసుకోవాలి. ఏది తీసుకున్నా స్వామికి నైవేద్యం చేసి ప్రాతకాలంలో అది మాత్రమే తీసుకోవాలి. లేదు మధ్యాహ్న కాలంలో, లేదు సాయంకాలం సమయంలో. ఈ 3 సమయాలలోనే తీసుకోవాలి ఆహారాన్ని. ఏదో ఒక సమయం మీ ఇష్టం. కాకపోతే ఏకభుక్తం ఉంటే మంచిది. ఒక పూట పుచ్చుకుంటే మంచిది. 2 పూటలు మానేసినా నష్టం లేదు, ఆరోగ్యకరంగా కూడా. అంతేగాని మనం ఏమీ తినకుండా కొంతమంది మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తుంటారు. దాన్ని మించిన మహాపాపం లేదు. అది ఉపవాసమే అనరు దాన్ని, అది పాపం అంటారు దాన్ని. అలా ఎక్కడ మనకి ఏ శాస్త్రాల్లో, ఏ వ్రతాల్లో, ఏ పురాణాల్లో నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చెయ్యండి అని ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా చాలా దానికి ఇంకా ఎన్నో విశేష నియమాలు ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుని వాటితో పాటు ఇది చెయ్యాలి. కాబట్టి మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడా ఆహారం మానేసి కడుపు మాడ్చుకోండి అని ఎక్కడ చెప్పాలా మనకి శాస్త్రం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇటువంటి ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలి అంటే కనుక ఆహారం మనం నియమంగా తీసుకున్నట్లయితే మన బుద్ధి వికసిస్తుంది అనేటటువంటి రహస్యం కోసమే చెప్పారు తప్ప వేరే విషయం కాదు ఉపవాసం అని. రోజు ఒక పద్ధతిలో ఉంటుంటాం, ఈ రోజన్నా ఆ పద్ధతిని కొంచెం మారుద్దాం అనేటటువంటి ఉద్దేశ్యంతో చేసేదే ఈ వ్రతాలు, ఉపవాసాలు. ఎందుకని మన నిత్యం ఎల్లప్పుడూ కూడా అనేక రకమైనటువంటి దోషాలు మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఆ తెలియనటువంటి జ్ఞాత అజ్ఞాత, తెలిసి తెలియక చేసే దోషాలను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉండాలి. మన చేతికి ఏదైనా మట్లంటుకున్నా, లేకపోతే ఏదైనా దుమ్ము ధూళి పడిన వస్త్రాల మీద మనం దులిపేసుకుంటాం, ఉండనీలే అని అనుకోం. అలాగే ఆత్మకి కూడా కొన్ని దోషాలు అంటుతూ ఉంటాయి మనం చేసే పనుల వల్ల. వాటిని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి, తుడిచేసుకుంటూ ఉండాలి. ఎట్లా? ఈ పూజలు, వ్రతాలు, నోములు, వాటి వల్ల. ఇవన్నీ ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఉన్నవన్నీ కూడా దాన్ని ఆ పద్ధతిలో పాటించేనే చేయగలగాలి. లేకపోతే మానేసేయచ్చు, దోషమేమీ లేదు. చేస్తాము అని మొదలుపెట్టి సరిగా చేయకపోతే కనుక మాత్రం తప్పకుండా దాని ఫలాన్ని, వ్యతిరేక ఫలం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకనాడు వ్రతం, ఏకాదశి వ్రతాలు కానీ, లేదు వారములు వ్రతములు కానీ, ఉపవాసాదులు చేస్తున్నారంటే అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమందిని చూస్తున్నాం ప్రత్యక్షంగా మా కళ్ళతోనే. ఉపవాసం అని చెప్పి ఏమీ తినకుండా అలా పడుకుని ఉంటారు. మంచం మీద శుభ్రంగా మంచం ఎక్కి పడుకుని ఉంటారు వాళ్ళు. అది ఉపవాసం అంటారు దాన్ని. దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అలా చెయ్యకూడదు. అటువంటి విశేషమైనటువంటిది ఉపవాస వ్రతం అంటే. భగవంతుణ్ణి నోరు తెరిస్తే భగవన్ నామమే స్మరించాలి, భగవద్ వైభవాన్నే చెప్పాలి, లేకపోతే మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. ఇది ఉపవాసం అంటే. అంతటి విశేషం ఉన్నటువంటిది. కాబట్టి ఈ ఏకాదశి రోజల్లా కూడా ఏకభుక్తంగా ఉండి అల్పంగా ఆహారం భగవత్ ప్రసాదితమైనటువంటిది తీసుకొని వీలుంటే ఎక్కువసేపు దేవాలయంలో గడపడానికి ప్రయత్నం చేయాలి ఆ రోజు. కాబట్టి అలా చేసి మర్రోజు, ఈరోజు సూర్యోదయానికన్నా ముందుగా భగవంతుని ఆరాధన చేసుకుని ఏదో ఒకటి, ఒక పండో లేకపోతే ఏదో ఒక వండుకున్న పదార్థమో సూర్యోదయానికి ముందే తినేసేయాలి. ఇంకా వీలుంటే ఎవరైనా బ్రాహ్మణులకి, ఎవరైనా స్వాములకి సమర్పణ చేసి వాళ్ళకి సంతర్పణ చేసి తర్వాత మనం పుచ్చుకోవాలి. ఇది సూర్యోదయం కన్నా ముందు. ఇది ద్వాదశి వ్రతం అంటారు. ఇంతటి గొప్పదైనటువంటిది ద్వాదశి వ్రతం. ఇంకా అనేకమైనటువంటి సంప్రదాయాలలో అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతుల్లో కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలా. అట్లాంటివి మన సంప్రదాయం కానే కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వ్రతాల విశేషంలో ఈరోజు మనం వరాహస్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటాను. వరాహ ద్వాదశి అంటారు ఈరోజు. మన వరాహస్వామి సన్నిధిలో ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి నమస్కరించుకోవాలి స్వామిని. మనం వరాహస్వామి యొక్క అనుగ్రహం ఈరోజు మనం పొందవలసినటువంటి విశేషమైన రోజు. అంతేకాదు, నిన్న భీష్మ ఏకాదశి జరుపుకున్నాం మనం. చక్కగా విష్ణు సహస్రనామాలు భీష్ముని చేత ఆ శ్రీకృష్ణుని కీర్తించినటువంటి 1000 నామాలు స్మరించుకున్నాం. భీష్మ ఏకాదశి. నిన్న భీష్ముని యొక్క మరణం జరిగింది, పూర్తయింది అని చెప్పుకున్నాం. ఆయనకు ఈ రోజుట తర్పణాలు వదులుతారట కొంతమంది. భీష్ముడికి వివాహం లేదు, లేదు సంతానము లేదు, ఆయన తర్వాత తర్పణాలు వదలటానికి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ భీష్మునికి
చక్కగా తర్పణాలు చేస్తారట, వదులుతారట. ఈరోజు భీష్మ తర్పణం చేయాలట. అందుకని భీష్మ ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజుని. ఆ విధంగా భీష్ముడు చేసినటువంటి ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ విశేషాలు, భీష్ముడి చేత స్తుతించబడినటువంటి ఆ విష్ణు సహస్రనామాలు, అందులో ఉండే రహస్యాలని మనం చక్కగా స్మరించుకోవాల్సినటువంటి పుణ్యదినం కూడా ఈరోజు అంటున్నారు. భీష్మ పితామహుడు నిన్న మనం చెప్పుకున్నాం, భాగవతోత్తముడు అంటే భక్తులలోనే విశేషమైనటువంటి ప్రసిద్ధి కలిగినటువంటి వాడుట. అనేకమైనటువంటి భక్తులలో భీష్ముడు కూడా ఒకడుట. ఆనాడు ద్వాపరయుగంలో ఎంతోమంది భగవద్భక్తులు ఉన్నారు. ఆ భగవద్భక్తుల్లో మనం గట్టిగా బలంగా చెప్పగలిగేటటువంటి వాళ్ళల్లో అర్జునుడు, ద్రౌపది, అదేవిధంగా ఈ భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు సుప్రసిద్ధులు. భీష్ముడు కురుకుల పితామహుడు. ఆయన గురించి మన తర్వాత తరాల వాళ్ళకి తెలియచేయాలి తప్పకుండా. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు మన ముందు యుగాలలో అని స్మరించుకోవాలి. ఒక యుగం ముందు ఉన్నటువంటి వ్యక్తులను మనం ఈ కాలంలో మన సంతానానికి, మన వాళ్ళకి తెలియజేయటం మన ధర్మం. మనకు తెలియకపోతే మనం తెలుసుకొని ఇలాంటి మాధ్యమముల ద్వారా అర్థం చేసుకుని, తెలుసుకుని మన పిల్లలకి వాళ్ళకి తెలియచెప్పాలి. ఇది జ్ఞానం అంటే. కాబట్టి అటువంటి విశేషాలతో కూడినటువంటి భీష్మ ద్వాదశి అంటారు. చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథంలో ఈరోజు భీష్మునికి ఊరేగింపు చేస్తారట. కొన్ని ప్రాంతాల్లో భీష్ముని ఈరోజు ఊరేగిస్తారట రథంలో. నిన్న నిర్యాణం చెందాడు కాబట్టి ఈరోజు ఆయన ప్రతిమతో కొన్ని ప్రాంతాలలో ఊరేగిస్తారట. ఉత్తర దేశ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో, హర్యానా మొదలైన ప్రాంతాలలో ఆ భీష్ముల వారి యొక్క ఊరేగింపు చేస్తారట. ఆ వ్రతం చేసి ఆయన పేరుతో అన్న సంతర్పణలు అవన్నీ చేస్తారట. అదేవిధంగా తర్పణాలు వదులుతారట ఆయనకి. అదేవిధంగా తిలా శ్రాద్ధములు సమర్పిస్తారట. ఎందుకంటే ఆయనకి సంతానం లేదు, ఎవరు చేస్తారో కూడా తెలియదు ఆయనకి. ఆ కాలంలో అయితే పంచపాండవులు చేశారట ఈ రకంగా. విదురుడు, తర్వాత పంచపాండవులు ఆ భీష్మ పితామహునికి కోరుకున్నట్టు. ఆయన కౌరవులలో ఎవరూ లేరు కదా చేయటానికి. మిగిలినటువంటి పంచపాండవులే మిగిలారు. అందరూ వెళ్ళిపోయారు. చిట్ట చివరికి పోయింది భీష్ముట్ట. అందరికన్నా మొట్టమొదటగా పడుకున్నదే భీష్ముడు యుద్ధరంగంలో. అందరికన్నా చివరికి చనిపోయింది. అందరి దుర్యోధనుడి యొక్క మరణంతో సహా అందరి మరణం చూసే తర్వాత చనిపోయాట భీష్ముడు. కాబట్టి మార్గశిర ఫాల్గుణ మాసంలో పరమపదిస్తే భీష్ముడు అక్కడి నుంచి ప్రాణాలు ఒగ్గబెట్టుకుని నిన్నటి ఆ రథసప్తమి రోజు నుంచి ఆ సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి 5 రోజులలో 5 ప్రాణాలను ఒకదాని ఒకటి తర్వాత ఒకటి విడుస్తూ ఆయన శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ప్రాణాలు వదిలేసినటువంటి పుణ్యచరిత్రుడు ఆయన. అంతటి మహానుభావుట భీష్మ పితామహుడు. ఆయన వల్ల కొన్ని ఏవో జరిగాయి అనుకోండి, అవన్నీ మనకి అప్రస్తుతం. కాబట్టి ప్రతి మనిషిలో కూడా అన్ని 2 రకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి హంస ఎలాగైతే పాలను నీరుని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుందో అట్లే సూక్ష్మబుద్ధి, జ్ఞానము కలిగినట్టు సద్బుద్ధి కలిగిన వాళ్ళు ప్రతి వ్యక్తిలో ఉండే మంచినే తీసుకోవాలి. భీష్ముడు కూడా ఎన్నో దోషాలు చేశాడు, ఎన్నో అపచారాలు చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడు యుద్ధరంగంలో 10 రోజుల పాటు యుద్ధం చేశాడట. ఆ 10వ రోజు మరణించే రోజు ముందు రోజు రాత్రి వెళ్ళి భీష్ముడికి గట్టిగా హెచ్చరించాడట. మన భాషలో చెప్పాలంటే గట్టిగా క్లాస్ చెప్పాడు. ఇంకా నువ్వు ఉండటం అనవసరం, నువ్వు వెళ్ళిపోతే కానీ ఈ యుద్ధం పూర్తి కాదు, లేకపోతే యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నీ వల్ల కౌరవుల అధర్మం గెలిచి ధర్మం నశించేటట్టుంది, నేను ఆ పని చెయ్యనియను అని ఆయనకి నువ్వు చనిపోయే దారి నువ్వే త్వరగా చెప్పు అని చెప్పినటువంటి ఆ రకంగా లోకధర్మాన్ని విస్మరించావు అని కొన్ని చెప్పాడు. అవన్నీ మనకు అప్రస్తుతం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించినటువంటి వాళ్ళల్లో భీష్ముడు మొదటివాడు. అంతటి విశేషమైనటువంటి భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడు మనం చక్కగా జరుపుకుంటామన్నమాట. ఆ తర్వాత ఈనాడు మనం బ్రహ్మాండ పురాణంలో ఒక
ప్రముఖమైనటువంటి ఘట్టాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఇందులో ఈ బ్రహ్మాండ పురాణం మొత్తం 4 పాదాలను 4 భాగాలు అనుకున్నాం. అందులో ప్రథమ పాదం పూర్తి చేసుకున్నాం. రెండవ పాదంలో ఉన్నాం. ఇప్పుడు రెండవ పాదంలో సగభాగం మనకు పూర్తవుతోంది. ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉండేటటువంటి ఈ ద్వీపాలు, సముద్రాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఎక్కడి వరకు అవి ఎలా ఉందో ఆ ద్వీపాలు అవన్నీ దాటిన తర్వాత అండకటాహం అని ఉంటుంది అని చెప్పారు. ఆ అండకటాహం అనేటటువంటి దాని యొక్క విషయం, అక్కడి నుంచి అండకటాహం తర్వాత ఏవేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి వ్యాస మహర్షి మళ్ళీ తెలియజేస్తున్నాడు. ఈ అండకటాహం దాటిన తరువాత చివరలో ఒక పొర ఉంటుందట, లేయర్ అంటాం. ఒక పెద్ద లేయర్, కవర్ చేయబడి ఉన్నటువంటి పెద్ద ఒక పొర ఉంటుందట. ఆ పొర చాలా విశాలమైనటువంటి వైశాల్యంతో చాలా గట్టిగా ఉంటుందట. అది దాన్నే కటాహం అంటారు. ఒక కొబ్బరికాయ యొక్క పైన ఉండేటటువంటి కొబ్బరి చిప్ప ఎంత గట్టిగా ఉంటుందో, పైన ఒక కొబ్బరి చిప్ప బలంగా ఉంటుంది, దాని లోపల తీయనైనటువంటి కొబ్బరి, తీయనైనటువంటి నీరు ఉన్నట్లుగా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ రకంగా ఒక అండం అంటే గుడ్డు అని అర్థం. అదేవిధంగా అండం అంటే ఇంకొక అర్థం కూడా. అండన్నామ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అండన్నామ కపిత్థ ఫలాకారం అన్నాం. వెలగపండు తెలుసు కదా, గుండ్రంగా ఉంటుంది. ఆ వెలగపండు రూపంలో ఉంటుందిట ఒక కోణంలో నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం. అదేవిధంగా కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది మరొక కోణంలో నుంచి చూసినట్లయితే. ఈ అండకటాహం దగ్గర అలా ఉంది అంటున్నారు. కాబట్టి ఈ అండకటాహం అక్కడికి క్లోజ్ అవుతుంది, అక్కడికి పూర్తవుతుంది ఈ అండం. ఎట్లా? భూభాగం పూర్తవుతుంది. భూభాగం పూర్తయిన తర్వాత ఊర్ధ్వలోకాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఊర్ధ్వలోకాలన్నీ కూడా భువర్లోక, సువర్లోక, జనోలోక, మహోలోక, తపోలోక, సత్యలోకాలు. ఒక్కొక్కటి 10 రెట్లు పెద్దవి. ఒక లోకం కన్నా మరొక లోకం 10 రెట్లు పెద్దవి అని కూడా మనం స్మరించుకున్నాం. ఇవన్నీ పైన పక్కలా వ్యాపించున్నాయి. ఆ తర్వాత మనకి ఇక రాబోయేటటువంటి వాటిలో అధోలోకాల గురించి చెప్పబడతాయి మనకి అన్నారు. ఈ అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, త్రియంలోకాలు. త్రియంగులు అంటే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ సమస్త లోకాలు అన్నీ కలిపి ఒక అండం. ఇటువంటి అండకటాహంతో కూడినటువంటిది విశ్వం అనుకున్నాం. ఈ విశ్వమంతా కూడా కిందకి, పైకి, పక్కలకు వ్యాపించి ఉంటుందట. అనేక సంఖ్యలుగా వ్యాపించి ఉంటుంది. అంతేకాదు, ఎట్లా వ్యాపించి ఉంటుంది అంటే మనకు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక అరటి పండు, ఒక అరటి చెట్టు యొక్క అరటి గెల ఉంటుంది. ఆ అరటి గెల అందులో ఉండేటువంటి పండ్లు అన్ని పక్కలుగా వ్యాపించి ఉంటాయి. ఒక పెద్ద అరటి గెలని కనుక మనం చూసినట్లయితే ఆ అరటి గెలలో అనేకమైనటువంటి ఫలాలు, అరటి పళ్ళు అన్ని వైపులా వ్యాపించి ఉండవు, ఒక కోణంలోనే వ్యాపించి ఉండవు. మొత్తం ఆ అరటి గెల కాడకి అన్ని వైపులా పళ్ళు వ్యాపించి ఉంటాయి. అదేవిధంగా ఈ విశ్వం అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. ఇట్లాంటి విశ్వాలు ఒకటి కాదు, ఎన్నున్నాయి చెప్తున్నారు. దీనికి కారణం అంటే ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క ఆత్మతత్వం. అది ఆయన సంకల్పం, అలా ఉండాలి అని ఆయన సంకల్పం అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పదులుగా ఉంటాయట. 10 అనే సంఖ్య ఎందుకు చెప్పాలి? 100, 1000, లక్షలు చెప్పచ్చు కదా. 10 ఎందుకు చెప్పారు అంటే అది ఆ పరమాత్మ యొక్క సంకల్పం. పరమాత్మ సంకల్ప స్వభావం చేత 10 సంఖ్యగా ఉంటాయి. గుత్తులుగా ఎలాగైతే అరటి పళ్ళు గుత్తులుగా ఒక గెలలో 20 పళ్ళు ఉంటాయి, ఒక గెలలో 10 పళ్ళు ఉంటాయి, ఒక గెలలో 12 పళ్ళు ఉంటాయి. ఒక అత్తం, కొన్ని అత్తములు అంటాం మనం. ఆ అత్తంలో కొన్ని 20, 24, 26, 28 పళ్ళు అలా ఉంటాయి. అంటే అత్తములుగా పెద్ద గెల ఉంటుంది. అరటి గెల ఎలాగైతే వ్యాపించి ఉంటుందో అట్లా ఒక భాగంలో ఒకసారిగా ఒక 10 అండములు, ఆ తర్వాత మరి ఒక 10 విశ్వాండములు, మరి ఇంకోవైపు ఇంకొక 10 విశ్వాండములు, అట్టా విపరీతంగా వ్యాపించి ఉంటాయిట అండములన్నీ. ఇది ఒక అండమే మనం చెప్పుకున్నది ఇప్పటి వరకు. ఇలాంటి అండాలు అనంతమైనటువంటి అండాలు ఉన్నాయి. ఒక్కొక్క అండానికి ఒక్కొక్క హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. హిరణ్య గర్భస్తత్రైవ బ్రహ్మ ఇత్యుచ్యతే తదా. ఆ హిరణ్య గర్భుడు అనే పేరుతో చెప్పబడేటటువంటి బ్రహ్మ ఆ అండాన్ని చూసుకుంటూ రక్షించుకుంటూ ఉంటాట.
కాబట్టి బ్రహ్మేణ పాల్యతే అండం తద్బ్రహ్మాండముచ్యతే. బ్రహ్మ అనేటటువంటి ఒక పేరు, ఒక పదవి. అందులో ఒక ఆయన, ఆ పదవిలో ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు, ఆ పదవీ కాలం పనిచేస్తాడు. ఆ పదవీ కాలంలో ఉన్నంత వరకు ఉన్నటువంటి ఆ విశ్వములను, ఆ అండములను కాపాడుతూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు ఆయన. అందుకని బ్రహ్మాండం ఉచ్యతే. ధరణై ప్రాకృతై తత్తత్ ఆవృతం ప్రతిసంతతిభి దశాభి ఏన చ అన్యోన్యం ధారయంతి పరస్పరం. కాబట్టి పదులుగా వ్యాపించి ఉంటాయి ఇవన్నీ కూడా అని మనం చెప్పుకున్నాం. పరస్పరావృతా సర్వే ఉత్పన్నాశ్చ పరస్పరం. కాబట్టి పరస్పరావృతా సర్వే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మనం ఒక విశ్వం గురించి తెలుసుకోవటానికే మనకి ఇంత కాలమని మనకి చెప్పలేం. మరి ఇట్లాంటి విశ్వాలు ఎన్నున్నాయో చెబుతున్నారు మనకి ఇంకా అని చెప్తున్నారు. అండస్యాస్య సమంతాత్తు సన్నివిష్టో ఘనోదధి. ఈ ప్రతి అండము కూడా మళ్ళీ ఒక బలిష్టమైనటువంటి, ఒక పెద్దదైనటువంటి నీటితో ఆవరింపబడి ఉంటుంది, బలమైనటువంటి నీటితో ఆవరింపబడి ఉంటుందంట. సమంతాత్తు వనోదేన ధార్యమాణ సతిష్టతి. ధార్యమాణం బాహ్యతో చ అద్యతో యస్య తిర్యగూర్ధ్వం చ మండలం. ఈ ఘనమైనటువంటి ఈ నీటి మండలం అంటే నీళ్లచే కప్పబడి ఉంటుంది ఈ ఒక్కొక్క అండం. ఈ నీళ్ల చేత కప్పబడినటువంటి ఈ అండం తిర్యగూర్ధ్వం, ఇరు ప్రక్కల అటు ఇటు అన్ని వైపులా సమానంగా ఉంటాయట. ఈ అండములన్నీ కూడా సమానమైన ఆకారంలో సమానంగా అన్ని పదులుగా ఉంటాయట, వరుసగా ఉంటాయి ఇవన్నీ కూడా అన్నారు. ధార్యమాణం సమంతాత్తు తిష్టతే యత్తు తేజస. ఆ తర్వాత ఈ నీటిలో ఉన్నటువంటి ఈ విశ్వముల అండములన్నీ కూడా గొప్ప విశేషమైనటువంటి ఒక తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయట. ఒక తేజోబన్నమైనటువంటి రూపంతో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అన్నారు. అయోగుణ నిభో వాహ్న సమంతాత్ మండలాకృతి. ఎలా ఉంటుంది ఈ తేజస్సు? ఎలా ఉంటుంది? మళ్ళీ ఈ తేజస్సుతో కూడినటువంటి ఈ విశ్వములన్నీ, అండములు అన్నీ కూడా గుండ్రంగా ఉంటాయట, అందంగా. ఎలా ఉంటాయి? ఒక ఇనుప గుండు, బాగా కాలినటువంటి ఎర్రనైనటువంటి ఇనుప గుండు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నారు. ఇంకా ఎలా ఉంటుంది? బాలోర్క సదృశస్తత్సర్వం. బాలార్క, బాల అర్క అంటే అప్పుడే ఉదయించేటటువంటి సూర్యుడు ఒక చిన్నని ఎర్రనైనటువంటి బంతి వలె, గోళము వలె ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యోదయ సమయంలో కనుక మనం చూసినట్లయితే చక్కగా ఒక బంతి వలె గోళము ఎర్రగా ప్రకాశిస్తుంటాడు కాంతివంతంగా. అలా ఉంటుందట విశ్వములన్నీ, ఒకదాని ఒకటి. ప్రతి విశ్వము కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. అయోగుణ నిభో వాహన సమంతాత్ మండలాకృతి. కాబట్టి ఈ రకంగా ఘనమైనటువంటి నీటితో వ్యాపించి ఉండి విశేషమైనటువంటి ఒక అగ్ని ఇనుప గుండు వలె ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రకాశవంతమైనటువంటి ఇనుప గుండు వలె ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాత అనంతం అపరిమితం అవ్యక్తం దశధా సూక్ష్మమేవచ. అనంతము, అపరిమితము, అవ్యక్తము అనే రూపంతో ఈ విశ్వం 10 రూపాల్లో ఉంటుందట, 10 విధములుగా మనకు కనబడుతుంట. అనంతమకృతం అనాది నిధనం చయతు అనిత్యం పరతో అఘోర అనలం అంబరం అనామయం. కాబట్టి ఈ విశ్వము ఒక్కొక్కటి కూడా 10 రకాలైనటువంటి విశేషమైనటువంటి పేర్లతో ప్రకాశిస్తుంది అంటున్నారు. నైకయోజన సాహస్రం విప్రకృష్టమనావృతం తమయేవ నిరాలోకం మర్యాదం అదైశికం దేవానామప్యవిదితం సర్వం వ్యహరత్
సర్వమిదం వివర్జితం. కాబట్టి ఈ విశ్వములో ఉండేటటువంటి ఈ విశ్వాండములు అంటారు. విశ్వములతో కూడినటువంటి అండము విశ్వాండము అంటారు. విశ్వములంటే లోకాలు అని అర్థం. ఈ లోకాలతో కూడినటువంటి అండం ఆకాశము, మహత్తు, అదేవిధంగా అనంతుడు మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ చేత అవన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయట. వీటన్నిటికీ కూడా పరమాత్మ ఆధారభూతుడై ఉంటాడు అంటున్నారు. అంటే ఈ స్వరూపంలో ఈ పరమాత్మ ఆధారభూతమైనటువంటి ఈ స్వరూపంగా ఈ విశ్వం మరల ఒక 10 రూపాలలో మనకి తెలుస్తుంది అంటున్నారు. అదే అనవధికం, అకృతాత్మానం, అనాది, ఆలంబనం, అక్షరం, అనావృతం, నిగూఢం, అంధకారం, ఆలంబనం. అనాలంబనం, ఆలంబనం అంటే ఆధారమైనటువంటిది, ఆధారం కానటువంటిది అని కూడా అర్థం. ఈ రకమైనటువంటి 10 పేర్లతో ఈ విశ్వం ప్రవర్తింపబడుతూ ఉంటుంది అంటున్నారు. దానికి కొంత భాగం తరిగిన తర్వాత ఒకే రకమైనటువంటి ఒక కాంతివంతమైనటువంటి ప్రాంతం ఉంటుందిట. ఆ కాంతివంతమైనటువంటి ప్రాంతమే ఆకాశం అని చెప్పబడుతోంది. ఏ విధంగానైతే విశ్వం విశేషంగా వ్యాపించి ఉంటుందో ఈ విశ్వం ఆకాశం యందు వ్యాపించి ఉంటుంది అంటున్నారు. ఆకాశం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ విశ్వం, ఈ ఆకాశం ప్రధానంగా 3 రకాలట. అండాకాశం, మహదాకాశం, విశ్వాకాశం అని 3 రకాలు. ఈ విశ్వంలో మనకి కనబడేటటువంటి ఆకాశం విశ్వాకాశంట. అదేవిధంగా విశ్వానికి అవతల అంటే ఈ విశ్వానికి అవతల ఉన్నటువంటిది విశ్వాకాశం అంటారు. అదేవిధంగా ఈ అన్ని అండములకి అవతల కూడా మరొక ఆకాశం ఉంటుంది. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఆ ఆకాశానికి అండాకాశం అని మరొక పేరు. ఈ మూడిటిలో కూడా మహత్తు అనేటటువంటి ఒక తత్వం ఉంటుంది. ఈ మహత్తత్వం అనేటటువంటి దానివల్ల ఇవి ఆకాశము, ఇవి విశ్వములు, ఇవి లోకములు, ఇవన్నీ ఖండములు, ఇవన్నీ ద్వీపములు, ఇవి నదులు, ఇవి వర్షములు, ఇవన్నీ కూడా సరస్సులు, ఇవన్నీ అడవులు, సూర్యచంద్రులు, దేవాది గణములు అనేటువంటివన్నీ కూడా ఆ విభాగం అంటారు దాన్ని. అవన్నీ తెలియబడతాయట మహత్ అనే తత్వం తెలిసినట్లయితే. మహత్ అనేటటువంటి తత్వజ్ఞానం ఉంటే వీటి యొక్క భేదాలు తెలుస్తాయి అంటున్నారు. కాబట్టి ఆ ప్రాంతం తరువాత ఎక్కడైతే విశేషమైనటువంటి తేజస్సు ఉంటుందో ఆ ప్రాంతం తరువాత అక్కడి నుంచి సర్వమంధకారమయం ప్రోక్తం నకించిదపి దృశ్యతే. ఏమీ కనపడనటువంటి ఒక విశేషమైనటువంటి అంధకార ప్రాంతం, కటిక చీకటి ఉంటుందట. ఎక్కడ నుంచి అంటే కనుక ఈ విశ్వాండం దాటిన తర్వాత బయట నుంచి అంటున్నారు. విశ్వాండం దాటిన తర్వాత విశ్వాకాశం అవతల నుంచి అండాకాశం ప్రారంభమవుతుంది. విశ్వాకాశంలో తేజస్సు ఉంటుంది, అండాకాశంలో చీకటి ఉంటుంది. అంతకంటే ఏం లేదు. తమసో అంతే చ విశ్వమాఖ్యాతం ఆకాశే అభాస్వరం. భాస్వరం అంటే తేజస్సు, అభాస్వరం అంటే తేజస్సు ఉండదు, చీకటి అని అర్థం. దశానాం అగమ్యస్థానాం తత్ దివ్యమితి శృతి. ఆ ప్రాంతానికి దివ్యం అనేటటువంటి పేరు. ఏ ప్రాంతంలో అయితే కనుక విశేషమైనటువంటి తమస్సు ఆవరించి ఉంటుందో, తమహ అంటే కనుక చీకటి అని అర్థం. ఎక్కడైతే చీకటి ఆవరించి ఉంటుందో ఆ చీకటి అనేటువంటి ప్రాంతం దానికి దివ్యం అని పేరుట. ఆ ప్రాంతం ఎంత ఉంటుంది అంటున్నారు. 5,00,000 యోజనాని యోజనాని 5,00,000 చ. యోజనాని 5,00,000, 5,00,000 యోజనాల దూరం ఆ చీకటి అలా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ చీకటి అలా ఉంటుంది. త్రిదిశానాం అగమ్యస్థానాం. అగమ్యం దానికి దారి ఉండదు, ఒక గమ్యం ఉండదు, ఏ ఉండదుట. ఆ ప్రాంతం అలా చీకటి ప్రాంతంగా ముందుకు పోతూనే ఉంటుందట. మహతో దేవదేవస్య మర్యాదాయ వ్యవస్థిత. మహతో దేవదేవస్య, ఆ దేవదేవుడైనటువంటి భగవానుని యొక్క ఆజ్ఞతో
ఆ ప్రాంతం అలా చీకటిగా ఉంటుందట. ఆ చీకటి యొక్క మర్యాద ఎంత ఉంటుంది అంటే కనుక అది కూడా పరిమితంగా ఉంటుంది. మర్యాద అంటే కనుక హద్దు అని అర్థం. ఇక్కడ మర్యాద అంటే సీమ, ఒక పరిమితి, ఒక లిమిట్. కాబట్టి మర్యాదాయ వ్యవస్థిత. ఈ చీకటి అనేటువంటిది కూడా ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక హద్దు దగ్గర ఆ చీకటి అనేటువంటిది ఆగిపోతుంది అంటున్నారు. చంద్రాదిత్యా అవధేస్తస్తు యో లోకా ప్రధితా బుధై. ఎక్కడ వరకైతే కనుక సూర్యచంద్రుల యొక్క గమనం, సూర్యచంద్రుల యొక్క ప్రవృత్తి ఉంటుందో అక్కడ వరకు దాన్ని విశ్వం అన్నారు. విశ్వంలో సూర్యచంద్రుల యొక్క ఆ ప్రవృత్తులు ఉంటాయి. ముందు మనం స్మరించుకుని ఉన్నాం, చెప్పుకున్నాం. సూర్యచంద్రుల యొక్క కారణంగానే ఈ విశ్వమంతా కూడా నడపబడుతోంది. పగటి కాలంలో సూర్యుని యొక్క స్థితి లేకుండా ఋతువులు రావు, ఏమీ జరగవు. అదేవిధంగా చంద్రుని యొక్క స్థితి లేకుండా ఏమి కూడా సముద్రాదుల యొక్క గమనం కూడా ఉండదుట. రాత్రిపూట చంద్రుడు సముద్రాదులను నడిపిస్తూ ఉంటాట, కాపాడుతుంటాట. ఉదయం పూట సూర్యుడు కాపాడుతుంటాట ఈ సముద్రములను, ఈ వృక్షములను అంటున్నాడు. కాబట్టి సర్వే సముద్రా సూర్యచంద్రోపభోగితా. ఈ సమస్తమైనటువంటి ద్వీపములలో ఉండే సముద్రాలన్నీ కూడా సూర్యచంద్రుల ద్వారా ముందుకు నడుపబడుతున్నాయిట. సూర్యచంద్రులు కనుక లేకపోతే సముద్ర గమనం లేదు. తదేవ సర్వవృధా వృక్షజాతయ ఉభయో సూర్యచంద్రయో. ఈ సూర్యచంద్రులు ఇద్దరి ద్వారా ఈ సమస్తమైనటువంటి వృక్షజాతులు. తదేవ పశుపక్ష్యాదయ చతుర్విధా జీవజాతయ. కేవలం పశుపక్ష్యాదులనే కాదు, ముఖ్యంగా చెప్పబడేటటువంటి 4 రకాలైనటువంటి జీవజాతులుట. జీవులు ప్రధానంగా 4 రకాలను మనం చెప్పుకున్నాం. దేవతలు, మనుష్యులు, అదేవిధంగా తిర్యక్కులు, అదేవిధంగా స్థావరములు అని చెప్పుకున్నాం. తిర్యక్కులు అంటే సమస్తమైన పశుపక్ష్య జంతుజాలం అంతా కూడా తిర్యక్కులని చెప్పబడతాయి. ఇవి కూడా మళ్ళీ 3 రకాలని చెప్పుకున్నాం. ఆకాశంలో తిరిగేవి, నీళ్లల్లో తిరిగేవి, భూమి మీద తిరిగేవి. అదేవిధంగా ఉభయచరములు, త్రివిధ చరములని 3 రకాలు ఉన్నాయి. నీళ్లలో తిరిగే ఉన్నాయి, ఆకాశంలో తిరిగే ఉన్నాయి, అదేవిధంగా భూమి మీద కూడా కలిసి తిరిగేటటువంటివి. ఇట్లా 3 రకాలైనటువంటి ప్రాంతాలలో తిరిగే 3 విధములైన ప్రాణులు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ 4 రకాలని చెప్పుకున్నాం. ఇవన్నీ స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జరాయుజములు అని 4 రకాలని చెప్పుకున్నాం. చెమట ద్వారా పుట్టేటటువంటి ప్రాణులు కొన్ని. అదేవిధంగా స్వేదజముల తర్వాత అండజములు, గుడ్డు వల్ల ఉత్పన్నమయ్యేటటువంటివి. అదేవిధంగా ఉద్భిజములు, విత్తనముల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటివి. అదేవిధంగా స్వేదజ జరాయుజములు, పిండము ద్వారా, గర్భం నుంచి పిండము ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి ప్రాణులు. ఇవి కాకుండా మానసాహ సర్వే కథ్యంతే ఏ దేవతోత్తమాః. దేవతాగణాలలో కొంతమంది మనస్సు ద్వారా పుడతారట, కొంతమంది మనస్సులో సంకల్పించుకోగానే పుడుతూ ఉంటారట. వాళ్ళందరూ కూడా తే సర్వే మానసా ప్రోక్తా శుద్ధా దివ్యా. వాళ్ళందరూ శుద్ధమైనటువంటి వాళ్ళు, దివ్యమైనటువంటి వాళ్ళు. అయోనిజా, యోని సంబంధం లేకుండా పుట్టేటటువంటి ప్రాణులు వాళ్ళందరూ కూడా. అవన్నీ దేవతాగణాల్లో ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్ని కలిగినటువంటి, విశేషం కలిగినటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ సూర్యచంద్రులే ఆధారం అని చెప్తున్నారు. ఆ విధంగా తే లోకాః ఇత్యభిహితాః జగతశ్చ న సంశయః. ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఏ విధమైనటువంటి సంశయం లేకుండా ఈ ప్రాణులన్నీ కూడా ముందుకు నడపబడుతున్నాయి అంటున్నారు. ఇవన్నీ ఎక్కడవి అంటే కనుక అనంతస్య వైతస్య అవ్యక్తస్య మహాత్మనః. మహాత్ముడైనటువంటి అనంతుడు, అవ్యక్తుడు అని చెప్పబడేటటువంటి
దేవదేవోత్తమశ్చైవ మహోదార్య సమన్విత. భగవంతుని యొక్క ఔదార్యం అంటండి మనందరం పుట్టటం. ఆయనకి ఏం అవసరం? ఈ ప్రాణులను పుట్టించటము, ఈ ప్రాణులను రక్షించాల్సిన అవసరం ఏమిటి ఆయనకంటే ఔదార్యమే మూల కారణం అంట. ఆయనకి ఇంకేమీ లేదుట. దయతోనే ప్రాణులను సృష్టిస్తున్నాడట, దయతోనే ప్రాణులను రక్షిస్తుంటాట, దయతోనే ప్రాణులను సంహరిస్తూ ఉంటాడట. కాబట్టి మహోదార్య సంపన్న, ఔదార్యమును కలిగినటువంటి వాడట ఆయన. అంతేకాదు అవ్యక్త, ఆయన అవ్యక్తుడుట, అవ్యక్త స్వరూపుట. దేవదేవోత్తమస్యైవ, సమస్త దేవతలకి అధిపతి అయినటువంటి భగవానుడుట ఆయన. అటువంటి వైభవం కలిగినటువంటి స్వామి ఆయన. ఈ మొత్తం అంతా కూడా ఆయన యొక్క తస్య దేవస్య సర్వస్య మహదిత్యుచ్యతే తథా. ఆ భగవానుని యొక్క మహత్తు అనేటటువంటి ఒక తత్వం నుంచి ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం చేత ఇదంతా ముందుకు కదులుతున్నాయి అంటున్నారు. తెలివి కలిగిన వాళ్ళని బుధులు అంటారండి లోకంలో. సర్వే బుధా మహదవ్యక్త రూపం తత్ పరమాత్మానం చ బోధ్యతే. సమస్తమైనటువంటి ఈ బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు ఇదంతా భగవద్ అనుగ్రహంతో జరుగుతోంది అని తెలుసుకుంటారట. ఈ పుట్టటం ఏమిటి రకరకాలమైనటువంటి జీవులు, వీళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి? కొంతమంది ఆనందంగా ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది సంతోషంలో ఉంటారు, కొంతమంది భోగాలను అనుభవిస్తుంటారు, ఒక్కొక్క రకమైనటువంటి ప్రాణులు, అనేక రకమైనటువంటి ప్రాణులు. ఏమిటి స్థితి ఇదంతా కూడా అంటే కనుక ఆ భగవానుని యొక్క అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆయన యొక్క ఔదార్య స్వరూపం ఇదంతా. అది తెలుసుకున్న వాళ్లే బుద్ధిమంతులు. తే సర్వే బుధా ప్రోక్తా, వాళ్ళందరూ బుధులు అంటే కనుక బుద్ధిమంతులు అని అర్థం. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి బుధులు అంటారు. అందుకనే జాతక చక్రంలో కూడా మానవులకు బుధుడు ఉత్తమ స్థానంలో ఉంటే వాడు మంచి తెలివితేటలు కలిగిన వాడు అయి ఉంటాడు అంటారు. కాబట్టి మనిషి యొక్క తెలివితేటలు బుధగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి బుధుని యొక్క ఆరాధన చేసుకుంటే చక్కని బుద్ధి వస్తుంది అంటున్నారు. కాబట్టి రసాతలతలా సప్తైవేవ ఉర్వీతలాశ్చయే సప్తస్కంధా తథా వాయో సబ్రహ్మ సదనాద్విజా ఆపాతాళాద్దివం యావత్ అత్ర పంచవిధా గతి ప్రమాణేన తే సర్వే ఏషః సంసార సాగర. ఇది సంసారం అంటే ఇది. సంసార సాగరం అంటే ఏమిటి అంటే ఇదిట. ఏమని చెప్తున్నారు? రసాతలానికి పైన ఉండేటటువంటివి. ఈ భూమి కన్నా కింద అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళములని మరొక 7 లోకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పుకుంటాం. అక్కడ కూడా ఎవరెవరు ఉంటారో అన్నీ తెలుసుకుంటాం మనం. ఈ రసాతలానికి పైన ఉన్నటువంటి ఏవైతే ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతమంతా కూడా 7 విధములైనటువంటి ద్వీపములతో, 7 విధములైనటువంటి సముద్రములలో, 7 రకములైనటువంటి వర్షములతో, 7 రకములైనటువంటి నదులతో ప్రకాశించేటటువంటిది. సప్తైవ సప్తచ. నిన్న మనం స్మరించుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నారు. కాబట్టి పాతాళాది 7 లోకముల కింద ఉంటే రసాతల ఊర్ధ్వ మళ్ళీ భూమి మీద 7 ద్వీపాలు ఉన్నాయి. మళ్ళీ దానిపైన మళ్ళీ భువర్లోకాలు 7 లోకాలు ఉన్నాయి. అందుకనే సప్తచ 7, ఒక 7 మరొక 7 అని చెప్తున్నారు. ఈ ఒక 7 కింద 7 పైన 7 లోకాలు, పైన ఊర్ధ్వలోకాలు 7 లోకాలు, భూమి మీద 7 ద్వీపములు. ఈ సప్తమ సంఖ్య ఎంత విశిష్టమైనది అని మనకి వ్యాస మహర్షి స్వయంగా తెలియజేస్తున్నారు అన్నారు. కాబట్టి అజ్ఞాతమైనటువంటి అవ్యక్తమైనటువంటి ఎన్నెన్నో స్థితులు, ఎన్నెన్నో స్వరూపాలు, ఎన్నెన్నో విషయాలు మనకి ఈ విశ్వంలో ఉన్నాయి అంటున్నారు. అనాది అనంతాః వ్రజంత్యైవ
నైవ నైక జాతి సముద్భవా విచిత్రాః జగతః సా వై ప్రకృతి బ్రహ్మణి స్థితా. ఇవన్నీ కూడా ఆ బ్రహ్మలో ఉన్నాయిట. బ్రహ్మచేత నడుపబడేవి, బ్రహ్మలో ఉండేవి అంటున్నారు. ఇక్కడ బ్రహ్మచేత నడుపబడేవి అంటే కనుక చతుర్ముఖ బ్రహ్మచేత అని, బ్రహ్మలో ఉన్నవి అంటే కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పరబ్రహ్మ అవ్యక్త స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ భగవాను యొక్క స్వరూపాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు అంటున్నారు. ఈ విధంగా ఇదంతా కూడా ఒక సంసార సాగరం. సాగర శబ్దాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే కనుక సాగరం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈ విశ్వమంతా కూడా అనేకమైనటువంటి విశ్వములు, ఒక విశ్వం కాదు అనేక విశ్వములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద సంసార సాగరం. అంతేగాని సంసార సాగరం అంటే ఇల్లు వాకిలి బంధువులు భార్య పిల్లలు కాదు. సంసారం అంటే అది ఒక సామాన్యార్థంగా చెప్తారు. అసలైనటువంటి సంసారం అంటే ఇది. కాబట్టి ఇదం సంసార సాగరం అభిధీయతే, దీన్ని సంసార సాగరంగా మనకి తెలియజేస్తున్నారు అంటున్నారు. ఇంతటి వైశిష్ట్యం కలిగినటువంటిది ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషాంశము అంటున్నారు. అయితే ఈ రసాతలాది లోకం చివరి వరకు ఏ ఉన్నాయి ఇంకా అనేటటువంటి విషయాన్ని మనం ముందు వాటిల్లో చక్కగా ముందు అధ్యాయాల్లో చక్కగా మనకి తెలుస్తాయి అన్నారు. ఇక ఆ తర్వాత ఈనాడు మనం ఈ బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగం ఉందండి. ఈ పురాణం మొత్తం 2 భాగాలు, పూర్వ భాగం ఉత్తర భాగం అని. పూర్వ భాగంలోనేమో ఇప్పటి వరకు బ్రహ్మాండంలో ఉండేటటువంటి విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర భాగంలో కూడా మరికొన్ని అంశాలు ఉన్నాయి. అందులో విశేషమైనటువంటి ఎన్నో స్తోత్రాలు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి అన్నారు. ఆ స్తోత్రాల్లో ఒకటైనటువంటిది లలిత అమ్మవారి యొక్క స్తోత్రం అంట. అథ శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తర భాగే త్రింశో అధ్యాయే బ్రహ్మాదిదేవతా కృత శ్రీ లలితా స్తోత్రం నమో నమస్తే జగదేకనాథే నమో నమః శ్రీ త్రిపురాభిధానే నమో నమః ఖండ మహాసురగ్నే నమోస్తు కామేశ్వరీ వామకేశీ చింతామణే చింతాదానదక్షే చింత్యే చిరాకార తరంగమాలే చిత్రాంబరే చిత్రజగత్ప్రసూతే చిత్రాఖ్య నిత్యే సుఖదే నమస్తే మోక్షప్రదే ముగ్ధ శశాంకచూడే ముగ్ధస్మితే మోహన భేద భక్షే ముద్రేశ్వరీ చర్చిత రాజతంత్రే ముద్రా ప్రియే దేవి నమో నమస్తే క్రూరాంతకధ్వంసిని కోమలాంగే కోపేషు కాళీం తనుమాదధానే క్రోడాననే పాలిత సైన్య చక్రే క్రోడీకృతాశేష అభయే నమస్తే షడంగదేవి పరివార కృష్ణే షడంగయుక్త శృతివాక్య మృగ్యే షట్చక్ర సంస్థే షడూర్మియుక్తే షడ్భావరూపే లలితే నమోస్తే
ఈ లలితా స్తోత్రాన్ని అగస్త్య మహాముని తెలియజేశాడట. అగస్త్య మహామునికి ముందుగా హయగ్రీవ స్వామి తెలియజేశాడట. భండాసురుడు అనేటటువంటి ఒకానొక రాక్షసుడు, అతని యొక్క సోదరుడు విశ్వద్రష్టుడు అనేటటువంటి మరొక రాక్షసుడు. వీరిద్దరు కూడా ఆనాడు కృతయుగంలో దేవతలను అదేవిధంగా మానవులను పీడిస్తున్న సమయంలో అక్కడ ఉండేటటువంటి మహర్షులందరూ ఆ స్వామిని ప్రార్థిస్తే వారు అమ్మవారి లలితాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని ప్రార్థించమని తెలియజేస్తే ఆవిడని స్తోత్రం చేశారట. ఆ స్తోత్రం చేసిన తరువాత ఆమె ముందుగా అతనిని మంత్రిని అనేటటువంటి ఒక రూపంలో అవతరించి అతని సోదరుణ్ణి సంహరించిందిట, విశ్వద్రష్టుడనేటటువంటి రాక్షసుడిని. అతనిని సంహరించడంతో కోపించినటువంటి ఈ భండాసురుడు చాలా ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేసి ఎన్నో రకాలైన వరాలు పొంది, ఇంకా ఏ విధంగానైతే హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత మహావిష్ణువు మరల హిరణ్యకశిపుడు బ్రహ్మ దగ్గర వరాలను పొంది ముల్లోకాలలో వాళ్ళని బాధించాడో అదేవిధంగా ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా ఆ విధంగా ముల్లోకాలను బాధిస్తుంటే అమ్మవారు లలితాదేవి రూపంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరించిందిట. అందుకని భండాసుర మహాసురగ్ని, సురగ్ని అంటే కనుక రాక్షసుడిని సంహరించినటువంటి అమ్మవారు అని ఈ స్తోత్రంలో ఈ భండాసుర సురగ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి అని అమ్మవారి యొక్క స్వరూపాన్ని అద్భుతంగా స్తుతిస్తారు. అది ఒక్కొక్క శ్లోకంలో ఉండే విషయాన్ని మనం చక్కగా స్మరించుకుందాం. అధక్షమా ప్రార్థన భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.